ఎంఎస్ సుబ్బులక్ష్మి భారతీయ సంగీతాన్ని ఎంఎస్కి ముందు ఆ తర్వాత అంతర్జాతీయంగా వెలిగింపజేసిన వారెందరో ఉన్నారు. పండిట్ రవిశంకర్, విలాయత్ ఖాన్, అల్లారఖా, అంజద్ అలీ ఖాన్, హరిప్రసాద్ చౌరాసియా, రవికుమార్ శర్మ, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, డికే పట్టమ్మాళ్, ఎంఎల్ వసంతకుమారి వంటి వారు చాలామంది ఉన్నారు. కానీ వీరంతా సాధించిన సంగీత విజయాలు, ఆర్జించిన కీర్తి ప్రతిష్టలను మించిన ఉన్నత శిఖరాలను అధిరోహించిన భారతీయ సంగీత శిఖరం ఎంఎస్ సుబ్బులక్ష్మి. ఆమెకు ఈ సెప్టెంబర్ 16వ తేదీకి 100 ఏళ్లు. ఎంఎస్ శత జయంతి సందర్భంగా ఆ అమరగాయని జీవితంలో కొన్ని ప్రధాన ఆసక్తికరమైన విషయాలు, వివరాలు మీకోసం. అంధత్వం, చెవుడు, మూగతనాన్ని జయించి విశ్వవిఖ్యాతిగాంచిన అమెరికా మహిళ హెలెన్ కిల్లర్ 1950లో ఆమె భారతదేశం సందర్శించినప్పుడు ఒకసారి ఢిల్లీలో ఎంఎస్ను కలుసుకుంది. అప్పుడు హెలెన్ కిల్లర్, మీ గురించి నేను చాలా విన్నాను, నా కోసం ఒక పాట పాడి వినిపించగలరా అని అడిగింది. ఈ సంఘటనని మాలిని శేషాద్రి మాటల్లో ఆ సుమధుర సంగీతంతో గదంతా నిండగా హెలెన్ కిల్లర్ గాయని ఎంఎస్ సుబ్బులక్ష్మి తంత్రుల ప్రకంపనలు గ్రహించటానికి గొంతుక మీద తన నాజూకైన వేళ్లను ఉంచింది. అంధురాలు, బధిరురాలు అయిన ఆమె ఎంఎస్ సంగీతాన్ని ఆ విధంగా ఆస్వాదించింది. పాట పూర్తయిన తర్వాత హెలెన్ కిల్లర్ సంతృప్తికరమైన ఒక నిట్టూర్పు విడుస్తూ, నువ్వెంత సుందరమైన సంగీతాన్ని సృష్టిస్తున్నావు అన్నది ప్రశంసగా అని ఆనాటి విశేషాన్ని వివరించారు. కళా ప్రేమికులు, కవులు, సంగీత కళా స్రష్టలనే కాదు, ఈ ప్రపంచాన్ని చూడలేని, శబ్దాల సడిని వినలేని, వాక్కును పలుకులేని వారిని సైతం రస జగత్తులో తేలియాడించగల స్వర సామ్రాజ్ఞి ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి 1963 ఎడింబరో అంతర్జాతీయ సంగీతోత్సవాల వేదిక ఎందరో విశ్వఖ్యాతిగాంచిన సంగీతజ్ఞులతో నిండి ఉంది. ఆ వేదికపై అప్పుడే ఎంఎస్ సుబ్బులక్ష్మి గాత్ర కచేరీ ముగిసింది. తన్మయ భావనతో అందరి కళ్లలోనూ ఓ స్వచ్ఛమైన వెలుగు కనబడుతోంది. ఆమె తదనంతరం మరో సుప్రసిద్ధ సంగీత సమ్మేళనంగా చెప్పుకొనబడే జుబిన్ మెహతా కచేరీ చేయాలి. ఆయన కనీసం 150 వాయిద్యాలతో వేదికను అలంకరించి కచేరీ చేస్తారు. వాస్తవానికి ఆయన ప్రపంచంలోని గొప్ప సంగీతకారుల్లో ప్రసిద్ధులు. కానీ ఆ రోజు ఆ వేదికనెక్కడానికి సంకోచిస్తున్నారు. కారణం, తన ఒకే ఒక్క స్వరంతో వేలాది మంది సంగీతాభిమానుల్ని పారవస్యంలో తేలియాడించిన ఎంఎస్ ప్రతిభా వ్యుత్పత్తుల ముందు తన వందలాది వాద్య సమ్మేళనం ఏ పాటిదిగా నిలుస్తుందనే సంశయం. ఏమైతేనే అదే భావనతో, భక్తి వినయాలతో జుబిన్ మెహతా వేదిక దిగిన ఎంఎస్ ముందు నిలిచి చేతులు జోడించి ఆశీర్వచనాన్ని అందుకుని వేదికనెక్కారు. అది ఎంఎస్ సుబ్బులక్ష్మి సంగీత ప్రాభవం. 7 దశాబ్దాల పాటు తన అద్భుత గాన కౌశలంతో కర్ణాటక సంగీతాన్ని చకచకితం చేసిన ఎంఎస్ సుబ్బులక్ష్మి సంగీత స్వరయాత్ర భారతీయ శాస్త్రీయ సంగీత ప్రపంచంలో ఓ సువర్ణాధ్యాయం. సుప్రసిద్ధ సంగీత శాస్త్రజ్ఞుడు వికే నారాయణ మీనన్ ఎంఎస్ గురించి ఇలా రాస్తారు: సంగీతంలో ఇంతకన్నా గొప్పవారు, గౌరవనీయులు ఇప్పుడు ఉన్నారు, ఇంతకుముందు ఉన్నారు. అది వేరే సంగతి. సంప్రదాయ సంగీతకారుని ఆకర్షణ కొద్ది మందికే పరిమితమవుతుంది. అధికాంశం ప్రజలు వారికి దూరంగా ఉండిపోవచ్చు. అటు ప్రజాదరణ పొందిన వారి కచేరీలో ఇసుక వేస్తే రాలకుండా జనం హాజరవచ్చు. కానీ అలాంటి వారిని విద్వాంసులు యావగించుకోవచ్చు. అయితే సుబ్బులక్ష్మి ఖ్యాతి ఇటువంటి సంగీతపు టెల్లల్ని చెరిపివేసింది అని. ఆమె నిశితమైన ప్రమాణాలు కోరే మైలాపూర్ సభికుల్ని సంతృప్తిపరచగలదు, సామాన్య ప్రజల్ని ఉర్రుతొలగించగలదు. 70 ఏళ్ల నాడు సావిత్రి, మీరా, శకుంతల చిత్రాల్లో ఎంఎస్ పాడిన పాటలు ఆనాటి సినిమా సంగీతాభిమానులకు ఈనాటికి అపురూపమైన సంపద వంటివే. తన కర్ణాటక సంగీతమే గొప్పదనుకోకుండా ఆమె నారాయణరావ్ వ్యాస్ వద్ద హిందుస్థానీ సంగీతాన్ని, సిద్ధేశ్వరీదేవి వద్ద టప్పా టుమ్రీ, దిలీప్ రార్ వద్ద రవీంద్ర సంగీతాన్ని, భక్తి సంగీతాన్ని కూడా నేర్చుకున్నారు. వైవిధ్యాలున్న ఎన్నో సంగీత బాణీలను అవగతం చేసుకోవడం వల్ల పండిత పామరులను సమాంతరంగా అలరిస్తూ ప్రపంచవ్యాప్తంగా కచేరీలు చేశారామె. మధురైలోని దేవదాసి సంగీత కుటుంబంలో 1916 సెప్టెంబర్ 16న జన్మించిన సుబ్బులక్ష్మి అసలు పేరు కుంజమ్మ. అమ్మమ్మ అక్కమ్మాళ్ వయోలిన్ వాద్యకారులు, తల్లి షణ్ముఖ వడివేర్ వీణావాదన. తరచూ ఇంట్లో జరిగే సంగీత చర్చలు ఆమెను కళా ప్రపంచంలోకి తీసుకొచ్చాయి. 6వ తరగతిలో తప్పు చేసిందని ఉపాధ్యాయుడు తీవ్రంగా దండించటంతో బడికెళ్లటం మానుకొని సంగీతాన్ని సర్వస్వంగా ఎంచుకున్నారామె.
ముసిరి సుబ్రహ్మణ్య అయ్యర్, సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ వంటి దిగ్గజాల వద్ద శిక్షణ పొందిన ఎంఎస్ తన 12వ ఏట తల్లితో కలిసి వేదికనెక్కి పాడినప్పుడు కర్ణాటక సంగీతాకాశంలో ఓ కొత్త తారక వెలసినట్లయింది. మద్రాస్ మ్యూజిక్ అకాడమీ వేదికపై 1932లో ఒకనాడు ప్రఖ్యాత అరియక్కుడి రామానుజయ్యర్ కచేరీ చేయవలసి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల హాజరు కాలేని ఆయన సభా నిర్వాహకులకు ఒక లేఖ రాస్తూ నా స్థానంలో ఈ ఎంఎస్ పాడుతుందని పంపారు. అప్పటికి 16 ఏళ్ల వయసున్న ఎంఎస్ను చూసి సభలోని వారంతా నిరుత్సాహపడ్డారు. ఈ అమ్మాయి ఏం పాడుతుందని గుసగుసలాడుకున్నారు. కానీ ఎంఎస్ వేదికనెక్కి కచేరీకి సిద్ధమైంది. తన స్వరంతో కోమల గంధర్వగాన స్వరూపాన్ని రవళించేలా పాడింది. ఎదురుగా సంగీత ప్రపంచాన శివయ్యర్, చెంబయ్య, వైద్యనాథ భాగవత వారి వంటి వారు ఆసీనులై ఉన్నారు. ఎంఎస్ నిర్భయంగా తన కచేరీని ముగించింది. అందరి ముఖాల్లోనూ రసానంద డోలిక ఊగిసలాడింది. అంత చిన్న వయసులో మ్యూజిక్ అకాడమీ వేదికపై పాడే అవకాశం రావడం, పాడి అందరి ప్రశంసలు అందుకున్నవారు అరుదు. అందరి నోట పొగడ్తలే. అమ్మడు, నీ కంఠంలో వీణాతంత్రులు మ్రోగుతున్నాయి అని హాజరైన వారందరూ ఆశీర్వదించారు. 1970లో ఒక సంగీత విమర్శకుడు ఎంఎస్ సుబ్బులక్ష్మిని మీరెప్పటి వరకు ఎన్ని కచేరీలు చేసుంటారు అని ప్రశ్నించాడు. అందుకామె చిరునవ్వుతో అన్నది కదా, మనం దేవాలయానికి ఎన్నిసార్లు వెళ్ళుంటామో గుర్తుంటుందా? ఇది కూడా అట్లానే అనంది. ఈ జవాబులో ఎంఎస్ తన సంగీత సాధనను ఎంత పవిత్రంగా భావిస్తుందో మనకు తేటతెల్లమవుతుంది. 7 దశాబ్దాల కాలంలో తమిళ, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ, మరాఠీ వంటి 10 భాషల్లో సుబ్బులక్ష్మి చేసిన కచేరీల సంఖ్య 2000 పైచిలుకే ఉంటుంది. వాటిలో స్వలాభం కోసం చేసినవి 25% కూడా ఉండవు. మిగతా కచేరీలన్నీ ప్రజా సంక్షేమం కోసం సేకరించే నిధుల కోసం చేసినవే. ఇలా సేకరించిన సొమ్ము కోట్ల రూపాయల్లోనే ఉంటుంది. అంతేకాకుండా సొంతంగా సంపాదించింది కూడా దాన ధర్మాలకు, విరాళాలకు వినియోగించారామె. ఇంకా భర్త వెలువరించే కల్కి పత్రిక నిర్వహణ కూడా దాన ధర్మాలకు, విరాళాలకు వినియోగించారామె. ప్రతి పురుషుడి విజయం వెనుక ఓ స్త్రీ ఉందనేది ఓ నానుడి. అలాగే ఓ స్త్రీ విజయం వెనుక ఒక పురుషుడుంటాడనే విషయం ఎంఎస్ విషయంలో నిజమైంది. భర్త త్యాగరాజన్ సదాశివం. ఆయన ఎంఎస్కి స్నేహితుడు, మార్గదర్శకుడు, ఒక ఫిలాసఫర్ కూడాను. సదాశివంకు ఎంఎస్తో పరిచయం 1936 జూన్ 10న జరిగింది. అప్పటికే ఆయన ఆనంద వికటన్ పత్రికా విలేఖరిగా పేరుంది. 1934లో మ్యూజిక్ అకాడమీ వేదికపై కచేరీ చేసి ఎంఎస్ సృష్టించిన సంచలనం ఆయనను ప్రభావితం చేసింది. ఆ తర్వాత ఎంఎస్ తల్లి వద్దకు వెళ్లి తాను మంచి కచేరీలు ఏర్పాటు చేసి ప్రచారంలోకి తీసుకొస్తానని మాటిచ్చారు. ఆ ప్రకారంగా 1940 నాటికి ఎంఎస్కు దక్షిణ భారతంలో గొప్ప శాస్త్రీయ గాయనిగా విశేష ఆదరణ దక్కేలా చేశారు. జర్నలిస్టు కావడంతో తనకున్న పరిచయాలతో గాంధీ, నెహ్రూ, రాజాజీలకు పరిచయం చేశారు. ఇవన్నీ ఎంఎస్ కెరియర్కు దోహదపడ్డాయి. ఈ క్రమంలో సదాశివంతో సాన్నిహిత్యం 1940 జూలై 10 నాటికి వివాహంగా పరిణమించింది. అయితే సదాశివం అప్పటికే వివాహితుడు. ఇవేమీ వారి పెళ్లికి అవరోధం కాలేదు. వివాహానంతరం సదాశివం పూర్తిగా ఎంఎస్ సంగీత కార్యక్రమాల ఏర్పాటుకు పరిమితమయ్యారు. ఇక్కడి నుంచి ఆమె పాడిన ఒక్కొక్క కచేరీ కీర్తి శిఖరాలను చేరే ఒక్కో సోపానంగా ఆయన తీర్చిదిద్దారు. ప్రచారానికి సంబంధించిన కిటుకులన్నీ ఆయనకు తెలుసు. వాస్తవానికి ఎంఎస్ పుట్టింది కళావంతుల కుటుంబంలోనే. అయినా సదాశివంతో పెళ్లైన తరువాత ఆమె ఆ ముద్రను పూర్తిగా చెరిపేసుకున్నారు. ఎంఎస్ సుబ్బులక్ష్మి సదాశివుల జంటను నాడు ప్రముఖులెందరో సావిత్రి, సత్యవంతులతో పోల్చారు. రాజాజీ గారైతే మీ ఇద్దరిని చూస్తే ఎవరు సావిత్రో ఎవరు సత్యవంతులో తెలియటం లేదు, మీరిద్దరి మధ్య ఉన్న అనురాగం అలాంటిది అన్నారు ఒక సందర్భంలో. ఇక మంగళంపల్లి వారైతే మాలాంటి వారం ఏకంగా ప్రజల్లోకి వెళ్ళలేం, ఎవరో ఒకరు మీడియేటర్ కావాలి, కానీ సుబ్బులక్ష్మి గారికి ఆ ఇబ్బంది లేదు, అందుకు సదాశివం గారున్నారు అన్నారు. 56 ఏళ్ల పాటు తోడు నీడగా గురువుగా ముందుండి నడిపించిన సదాశివం 1997లో మరణించారు. భర్త మృతి ఆమెను ఒంటరిగా మిగిల్చింది. వారికి సంతానం లేదు. సదాశివం తొలి భార్య సంతానాన్ని ఆమె పెంచారు. సదాశివం మృతి తర్వాత ఆమె మళ్ళీ పాడేందుకు తంబూరానైనా తాకలేదు. ఆమె పాడాలని, పాడితే వినాలని దేశవ్యాప్తంగా ఉన్న ఆమె సంగీతాభిమానులు ఆశించారు. కానీ ఆమె పాడకుండానే 2004 డిసెంబర్ 11వ తేదీన తన జీవనయానాన్ని చాలించారు. సంగీత విదుషీమణిగా సంగీత వేదికలపై జైత్రయాత్ర చేసిన ఎంఎస్ సుబ్బులక్ష్మి 5 సినిమాల్లో నటించారు. ఆమె నటించిన చిత్రాల్లో చాలామందికి మీరా సినిమా మాత్రమే తెలుసు. ఆమె తొలి చిత్రం సేవా సదన్ 1938లో వచ్చింది. తమిళ సినిమాను తొలినాట పెంచి పోషించిన కె. సుబ్రహ్మణ్యం
ప్రేమ్చంద్ కథ ఆధారంగా ఆనంద వికటంలో వచ్చిన ధారావాహిక ఆధారంగా సేవా సదన్ తీశారు. ఈ చిత్రంలో బ్రాహ్మణ కుటుంబాల్లోని మూఢ విశ్వాసాలను, కట్న కానుకల దురాచారాలను బయటికి ఇచ్చారు. ఈ చిత్రంలో ఎంఎస్ పాడిన అద్భుతమైన 2 పాటలున్నాయి. నారాయణరావు వ్యాస్ వద్ద నేర్చుకున్న హిందుస్థానీ పాట శ్యామసుందర మదనమోహన అనేది, నీదు చరణ పంకజములు అనేవి బాగా పాపులర్ అయ్యాయి. శకుంతల 1940 చిత్రం సినీ చరిత్రలో ఒక క్లాసిక్గా నిలిచిపోయింది. జిఎన్ బాలసుబ్రహ్మణ్యం దుష్యంతుడిగా, సుబ్బులక్ష్మి శకుంతలగా, ఎల్విఆర్ డంకన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం గోల్డెన్ జూబ్లీ చేసుకుంది. పురుషుడి చేత మోసానికి గురైన స్త్రీల ఎంఎస్ నటన అద్భుతం, అనన్య సామాన్యం. నీలి నీలి మేఘాలను వెతుక్కుంటూ ఆకాశంలో ఎగిరిపోయే విహంగల్లా ఎంఎస్ స్వరమాధుర్యం ఈ సినిమాలో తారాస్థాయిని అందుకుంది. సుబ్బులక్ష్మి నటన మీరా చిత్రంలో హిమాలయ శిఖరాన్ని అందుకుంది. ప్రతి క్షణం గానవాహినిలో కొట్టుకుపోయే మీరా పాత్రలో ఆమె నిజంగా జీవించింది. సరోజినీ నాయుడు ఈ సినిమా మొదట్లో భారత కోకిల అన్న తన బిరుదును ఎంఎస్కి ఇచ్చేస్తున్నానంటూ ఆమెను ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. ఈ చిత్రంలో మీరా భర్తగా చిత్తూరు నాగయ్య గారు నటించడం విశేషం. మీరా తమిళ్ వెర్షన్ 1944లో వస్తే హిందీ వెర్షన్ 1947లో వచ్చింది. తెలుగు దర్శకుడు వైవి రావు తీసిన సావిత్రి 1941లో సుబ్బులక్ష్మి నారద పాత్రను పోషించింది. భారతీయ సినీ చరిత్రలో నారద పాత్రను పోషించి మెప్పించిన ఏకైక నటీమణి ఆమె అనే విషయం ఆశ్చర్యం కలిగించక మాందు. ఈ చిత్రంలో ఆమె బృహిముఖిందేతి అనే పాట ఆ రోజుల్లో బహుళ జనాదరణ పొందింది. కలకత్తా స్టూడియోలో సావిత్రి రికార్డింగ్ జరిగేటప్పుడు కేఎల్ సైగల్, కానన్ దేవి, పన్నాలాల్ ఘోష్, దిలీప్ కుమార్ వంటి సీనియర్ సంగీత ప్రముఖులు ఎంఎస్ సుబ్బులక్ష్మితో మరీ పాడించుకొని ఆనందించేవారు. సావిత్రి చిత్రంలో సునో సునో బన్కి రాణి అనే పాటలో నాటికే ప్రఖ్యాతురాలైన శాంత ఆమ్టే సావిత్రిగా నటించింది. ఇద్దరూ వేర్వేరు సంగీత బాణీలకు చెందిన గాయనీమణులు నటించారు ఈ చిత్రంలో. ఎంఎస్ కోసం సదాశివం స్వయంగా శకుంతల, మీరా చిత్రాలు నిర్మించారు. భౌతికంగా ఎంఎస్ మన మధ్య లేరు, కానీ ఆమె గాత్రం వెంటాడే నేపథ్య గీతంలా సంగీత భారతరత్నంగా నిరంతరం మన తోడే సాగుతూనే ఉంటుంది. సుబ్బులక్ష్మి పాడుతుంటే ఆమె వదనంలో ప్రశాంతత, ప్రసన్నత లాస్యం చేస్తుంటాయి. రాగాలాపన, కీర్తన, నెరవు, స్వరకల్పన ఏదైనా సరే అవి నాద సౌందర్యంతో నిండుంటాయి. కర్ణాటక సంగీతంలో తలమానికమైన పల్లవిని పాడటంతో తల్లి ఆమెకు ప్రత్యేక శిక్షణనిప్పించారు. అందుకు ఆమెకు మృదంగ సంబంధమైన లెక్కలన్నీ తెలుసు. పల్లవి పాడటం అంటే పాండిత్య ప్రకర్షతో కూడిన పని. నిర్దిష్టమైన లయజ్ఞానం, ధారణాశక్తి, గణిత శాస్త్ర సూక్ష్మాలు ఇవన్నీ కలిగి ఉండాలి. ఇవన్నీ ఆమెలో పుష్కలంగా ఉండటం వల్లనే సాధ్యమైంది. ఆకాశవాణికి చెందిన ఒక సౌండ్ ఇంజనీర్ ఎంఎస్ ఇతర సంగీత విద్వాంసుల కచేరీల ధ్వని స్వభావాన్ని పరీక్షలు జరిపి చూశాడు. ఒక్క ఎంఎస్ విషయంలోనే ఆరంభ శ్లోకం గణేశ స్తుతి నుంచి చివరి మంగళం పవమాన సుతుడు ఒట్టు వరకు 3 గంటల సేపు భారతీయ సంగీతమైన ఆయువు పట్టు అనబడే శృతి లేశమాత్రం చెదరకపోవడాన్ని ఆయన గుర్తించారు. ఈ విషయాలు చెప్పింది ఎవరంటే సుప్రసిద్ధ కర్ణాటక సంగీత విమర్శకుడైన సుబ్బుడు. సాధారణంగా ఆయన ఎవరి ప్రతిభనైనా అంత అవలీలగా అంగీకరించడు. అంతటి విద్వాంసుడిని మెప్పించిన విద్వన్మణి సుబ్బులక్ష్మి. ఎంఎస్ సుబ్బులక్ష్మి తన సంగీత యాత్రలో 6 దశాబ్దాల పాటు ఎంఎస్ అందుకున్న పురస్కారాలు, సత్కారాలు అసంఖ్యాకం. 25 ఏళ్ల వయసు నాటికి ప్రఖ్యాత ఇసైవాణి అవార్డు అందుకున్నారామె 1940వ సంవత్సరంలో. పద్మభూషణ్ బిరుదును 1954లో అందుకున్న ఎంఎస్ 1956లో కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డును, రాష్ట్రపతి పథకాన్ని, 1967లో రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం వారి గౌరవ డాక్టరేట్తో పాటు 1968లో మద్రాస్ మ్యూజిక్ అకాడమీ సంగీత కళానిధి బిరుదును పొందిన తొలి సంగీత విద్వాన్మణి అయ్యారు. ఈ నేపథ్యంలో ఎంఎస్ ఇసై పెరింజర్ 1970, శ్రీ వెంకటేశ్వర వర్సిటీ గౌరవ డాక్టరేటు, రామన్ మెగ్సెసే అవార్డ్, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ 1974, సంగీత సార్వభౌమి, పద్మభూషణ్, టిటిడి సప్తగిరి సంగీత విద్వాన్మణి బిరుదం 1975, మధ్యప్రదేశ్ వర్సిటీ డాక్టరేట్ ఆఫ్ లిటర్ 1980, అంతర్జాతీయ సంగీత సంఘంలో గౌరవ సభ్యత్వం, శాంతినికేతన్ దేశికోత్తమ అవార్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్వాంసురాలిగా నియామకం 1981లో, మద్రాస్ యూనివర్సిటీ డిలిట్ 1987, ఇందిరాగాంధీ నేషనల్ ఛాంబర్ ఆఫ్ ఆర్ట్స్కి ట్రస్టీగా నియామకం, కాళిదాస సమ్మాన్ 1988, ఇందిరాగాంధీ జాతీయ సమైక్యత అవార్డు 1990,
కోణార్క్ సమ్మాన్ 1991, గుప్తా ఫౌండేషన్ అవార్డ్, ప్రభుత్వం జీవిత సాఫల్య పురస్కారాలు 2004 ఎంఎస్ను వరించి తమ గౌరవాన్ని పెంచుకున్నాయి. భారత ప్రభుత్వ అత్యున్నత పురస్కారం భారతరత్నను 1998లో ఆమె అందుకున్నారు. 1947లో గాంధీజీ నుంచి సదాశివంకి ఒక కబురు వచ్చింది. అదేంటంటే ఎంఎస్ నోట హరి తుమ్ హరో పాటను వినాలని ఉందని. అయితే ఆ పాట ఆమెకు రాదని తిరిగి సమాచారం పంపగా గాంధీజీ ఈ పాట ఎంఎస్ నోట మాటల్లో చదివినా చాలు ఆమె పాడాలని మళ్ళీ కబురు పంపారు. ఆయన కోరిక మేరకు పాడి ప్రత్యేకంగా రికార్డ్ చేసి పంపారు. సరిగ్గా ఆ రోజు 1947 అక్టోబర్ 2న అలా ఆ పాట గాంధీజీకి జన్మదిన కానుకైంది. ఆ తర్వాత 1948 జనవరిలో మహాత్ముని మరణ వార్త ప్రసారం చేసిన ఆకాశవాణి వారు వెంటనే ఎంఎస్ ఆయన కోసం గానం చేసిన హరి తుమ్ హరోను ప్రసారం చేశారు. ఇది విన్న సుబ్బులక్ష్మి భావోద్వేగానికి లోనై స్పృహ తప్పి పడిపోయారు. తొలి ప్రధాని నెహ్రూ ఎంఎస్ పాట విన్న తరువాత నేనొక మామూలు ప్రధానమంత్రిని మాత్రమే, ఈ సంగీత సామ్రాజ్యం ముందు నేనెంత అన్నారు. ఆమె నటించిన మీరా చిత్రం చూసిన సరోజీనాయుడు నా నైటింగేల్ బిరుదును ఈమెకి ఇచ్చేశానన్నారు. తప్పిపోయిన నా ఆత్మను తిరిగి కనుగొన్నాను అని పండిత గోవింద్ వల్లభ్ పంత్ ప్రశంసించారు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ ఎంఎస్ గానం విని బేటీ ఖూబ్ ఖావో ఖూబ్ గావో అని అభినందించారు. ఆమెకే గురువైన సెమ్మంగుడి వారైతే ఓ సందర్భంలో ఈమెను పొగిడేందుకు నా వద్ద మాటలు లేవన్నారు. ఎంఎస్ ఒకసారి తిరువనంతపురంలో తన భర్త సదాశివంతో కలిసి ఆచార్య ఆర్ శ్రీనివాసన్ ఇంటికి అతిథులుగా వెళ్లారు. వాగ్గేయకారునిగా, సంగీత విమర్శకునిగా 1920-50ల మధ్య కాలంలో ప్రసిద్ధి చెందారాయన. ఎంఎస్ దంపతులు వచ్చిన సందర్భంగా ఒక ప్రముఖ కళాకారిణి కూడా వచ్చి శ్రీనివాసన్ గారింట్లో బస చేసింది. ఆ రోజు సాయంత్రం ఆమె ఒక అపూర్వమైన కృతిని గానం చేసింది. అంతకు ముందెన్నడూ ఆ కృతిని ఎంఎస్ విని ఉండలేదు. దాంతో ముగ్ధురాలై తనకు ఆ కృతిని నేర్పమని కోరింది. అందుకు ఆ గాయని అంగీకరించి నేర్పింది. ఎంఎస్ అనితర సాధ్యమైన జ్ఞాపక శక్తి కారణంగా కేవలం 2 సార్లు పాడగానే ఆ కృతి ఆమెకు దాదాపుగా పాడడం వచ్చేసింది. దాదాపుగా అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆ కళాకారిణిలాగా పాట ముగింపును పూర్తి చేయలేకపోయింది ఎంఎస్. ఎన్నిసార్లు ప్రయత్నించినా లాభం లేకపోయింది. తను స్పష్టంగా ఆమెలా పాడలేకపోతున్నానని ఒప్పుకొని ఇది ఒక విధమైన మిక్కిలి సున్నితమైన గానం, కొన్ని రకాల కంఠాలకే తగుతుంది. ఈ పాట మీ గొంతుకే అంత అందంగా పలుకుతుంది, నా గొంతుకు అలా చేయలేదు. అందువల్ల నేను పాటలో అంతిమ ఘట్టం వదిలివేసి నా పద్ధతిలో పాడతానంది ఎంఎస్. అలా ఇతరుల ఘనతను కూడా మెచ్చుకునే ఉన్నతమైన వ్యక్తిత్వం ఎంఎస్ సుబ్బులక్ష్మి గారిది. అదండి సుమధుర సంగీత జ్ఞాని ఎంఎస్ సుబ్బులక్ష్మి గారిది. ఆవిడ ఇప్పటికీ ఎప్పటికీ చిరస్మరణీయురాలే. ఈ సృష్టి ఉన్నంత వరకు ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి గానం మన హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకుంటుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆహా, ఎంత అద్భుతం, ఎంత అమోఘమైంది చరిత్ర. ఇలాంటి అద్భుతమైనటువంటివి, అమోఘమైనటువంటి చరిత్రలు మా దగ్గర చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి, చూడాలి అనుకుంటే సింపుల్గా మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం, దాంతోపాటు మీ సలహాని, సూచనని కూడా అందిస్తారు కదా.